హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన న్యూ సిలబస్ డిగ్రీ సాంస్క్రిట్ ఫస్ట్ సెమ్ న్యూ సిలబస్లో అయితే మనం మోడల్ పేపర్ చూద్దాం. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ కోసం అయితే నేను మొగం వాచిపోయినా, ఎందుకంటే చాలా మంది లైక్ చేస్తున్నారు. మీరు కమెడియన్ని పైకి తీసుకొస్తున్నారు, అందరినీ మొత్తం ఏ టు జెడ్ అండి. ఎక్కడ మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రతిదానికి లైక్ కొడతారు, కానీ చదువులకు మాత్రం లైక్ కొట్టరు. కొట్టకపోయినా పర్లేదు, నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. సో ఇప్పుడైతే మనం మోడల్ పేపర్ చూద్దాం. మీకు మోడల్ పేపర్ చూసినట్టయితే ఒక ఎగ్జామ్ మీద అవగాహన వస్తుంది. అవగాహనతో మనం ఈజీ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 2, 3, 4, 5 and 10 షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ సాంస్క్రిట్ ఓన్లీ. సో ఇవి ఖచ్చితంగా ఈ నెంబర్స్ మాత్రం సాంస్క్రిట్లోనే రాయాలి. ఓకే, ఇవి రెండో ప్రశ్న, మూడోది, నాలుగోది, ఐదోది, అలాగే 10ది ఖచ్చితంగా సాంస్క్రిట్ రాయాల్సి ఉంటుంది. సో ప్రథమ భాగం మోడల్ పేపర్ చూద్దాం మనం. 25 మార్క్స్కి ఇక్కడ ప్రథమ భాగంలో ఉంటాయి. మొత్తం 75 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. ఇంటర్నల్ మార్క్స్ మనకు 25 మార్క్స్కి ఉంటాయి, కాబట్టి మొత్తం 100 మార్క్స్ ఉంటుంది అనమాట. ద్వౌ శ్లోకో పూరయిత్వ భావం లిఖత. 2 శ్లోకాలని పూరించి భావం రాయండి. సో 4 పోయమ్స్ ఇస్తారు ఇక్కడ. సో 2 పోయమ్స్ అయితే రాస్తే మనం సరిపోతుంది. మొత్తం 6 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ రెండో రోమంలో వచ్చేసి ద్వయోహ సంపూర్ణ శబ్ద రూపాన్ని లిఖత. శబ్దాలు రాయండి కంప్లీట్గా. దేవ, రమ, భాను, మతి ఇలా శబ్దాలు వస్తాయి. 2 రాయాలి. మొత్తం 6 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ద్వయోహ ధాతు రూపాన్ని ధాతోహ లకారే సర్వ రూపాన్ని లిఖత. సో 2 ధాతువులు మొత్తం రాయండి అని చెప్తున్నారు. సో భవేత్, గమిష్యతి, అమోదత్, భాషతే. సో ఇలా మనకి ధాతువులు వస్తాయన్నమాట. ఒక్కో దానికి 2.5 మార్కు ఉంటాయి ఇక్కడ. సో ఇక 4వ రోమంలో మనం చతుర్నాం నామ నిర్దేశపూర్వకం సంధి విభజయత. సో సంధిని విభజించండి. విభాజత అంటే సో ఇలా వస్తాయి. మనం ఇలా రాసి ఇలా రాయాలి. 4 మార్కులు ఉంటాయి. సో ఇలా. నెక్స్ట్ 5వది చతుర్నాం నామ నిర్దేశపూర్వకం విగ్రహ వాక్యాన్ని లిఖత. సమాసాలు ఇలా ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, కృష్ణశ్రిత్ర, హరిత్రాత ఇలా ఉన్నాయి కదా. సో ఇలా మనకు వస్తే మనం ఇలా విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాల. 4 మార్కులు వస్తాయి. మొత్తం ఇక్కడ మనకి 8 ఉన్నాయి. నో ప్రాబ్లం, ఈజీగా మీరు గెస్ చేయగలుగుతారు. 8లో మనం సగమే రాస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ నుంచి రెండో విభాగం అంటారు. ద్వితీయ భాగ 50 మార్కులకు ఉంటుంది. ద్వయో ఆంధ్ర భాషాయాం వా ఆంగ్ల భాషాయాం వా అనువదత. సో ఇక్కడ సాంస్క్రిట్ వస్తాయి. ఈ సాంస్క్రిట్ దాన్ని ఆంగ్ల భాషలో కానీ తర్వాత ఆంధ్ర భాషలో అంటే తెలుగులో కానీ మార్చాలన్నమాట. సో ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. రామేణ కృతం ధనుర్భంగం నిరూపయత. రాముడు చేసిన ధనుర్భంగాన్ని వివరించండి అని ఉంది. అలాగే శరణాగత రక్షణం ఇది పాఠ్యభాగస్య సారాంశం లిఖత. సో ఈ విధంగా మనకి 2 ఎస్ఏలు వస్తాయి, కాబట్టి ఏదో ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ మహోదయ ఇది పాఠ్యభాగ అనుసారం జనానం. సో ఇలా మనకి దీన్ని విశదీకరించండి అని ఉంది. లేదంటే రామకథాయాం, రామకథలో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని వివరించండి అని ఉంది. సో ఇలా కూడా మనం రాయొచ్చు. దీనికి కూడా 8 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ధూర్తానాం వచనాన్ని శ్రుత్వా బ్రాహ్మణ కిం అకరోత్. సో ఇది ఎస్ఏ ఉంది. ఇది కూడా 8 మార్క్స్ ఉంటాయి. లోకమాన్యస్య జీవిత విశేషాన్ వివృణుత. లోకమాన్యుని యొక్క జీవిత విశేషాలు రాయండి. సో ఏదో ఒకటి రాయొచ్చు. దీనికి కూడా 8 మార్కులు ఉంటాయి. చతుర్నాం లఘు సమాధానాన్ని లిఖత. లఘు సమాధానం అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. మనం తెలుసు, ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మనం లఘు సమాధానాలు, లఘు ప్రశ్నలు అంటుంటాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇలా లఘు ప్రశ్నలు వస్తాయి. సో 4 దానిలకు ఆన్సర్ రాయాలి. ఒక దానికి 2 మార్క్స్, మొత్తం 8 మార్కులు ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా లఘు ప్రశ్నలు. మనకి 8 వస్తాయి, 4 దానికి రాయాలా. నెక్స్ట్ 11వ రోమన్ చూసినట్టయితే మనం చతుర్నాం ససందర్భం వ్యాఖ్యాత. మంచిగా సందర్భాలు రాయండి అని చెప్తున్నారు. ఇలా మనకి 4 రాయాలి. ఒకదానికి 3 మార్కులు, మొత్తం 12 మార్కులు అనమాట. సో ఇక్కడ ఇలా సందర్భాలు వస్తాయి. సో
సందర్భాలకు సంబంధించి. సో ఇలా 11 రోమన్లు ఉన్నటువంటి మన పేపర్ ఉంటుంది. దీంట్లో మనం ఈజీగా రాయొచ్చు. ఇంటర్మీడియట్ కంటే చాలా డెడ్ ఈజీ కష్టపడి చదివినట్టయితే. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క వర్డ్ కూడా వదలకండి. నేను చాలా 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 కష్టపడుతుంటాను డిగ్రీ వాళ్ళ కోసం అయితే. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి వీడియోసే కాదు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనమాట. డిగ్రీలో ఏం అప్డేట్ ఉంది, 4 years డిగ్రీనా, పీజీకి సంబంధించిన విశేషాలు. సో డిగ్రీలో ఏ కోర్స్ అయితే బెటర్, డిగ్రీ పాస్ అవ్వాలంటే ఎలా, డిగ్రీలో బాటమ్ మార్క్స్ రావాలంటే ఎలా, టాప్ మార్క్స్ రావాలంటే ఎలా, ఇలా ప్రతి వీడియో కూడా ఉంటుంది. ఒకసారి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ షేర్ చేయండి. అలాగే కంప్లీట్ వీడియో, ఒక గ్రామర్ వీడియో అయితే ఇప్పుడు చేస్తాను, ఖచ్చితంగా మీకు